ప్రసంగి గ్రంథము తెరుద్దాం. అందరూ బైబిల్ గ్రంథం ఉన్న వారు అందరూ తెరవండి. ప్రసంగి గ్రంథంలో నుండి ఒక మాటను మనము చదివి అక్కడ నుండి ప్రారంభిద్దాం. ఈరోజు ఈ వాక్య ధ్యానమును 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ అన్నయ్య ఇందాక ఆపారు కదా, ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే తీర్పు. ఏంటండి చెప్పాలి? ఏంటి? తీర్పు. బైబిల్ గ్రంథంలో మొత్తము అంటే దాదాపుగా 7 తీర్పులు ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి 7 తీర్పులు. ఎన్ని? 7 ఉన్నాయి. 7 జడ్జిమెంట్స్ అంటాం మనం. మొట్టమొదటి తీర్పు ఎక్కడ జరిగిందంటే, ప్రతి పాపికి బదులుగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తమును కార్చుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అని రాయబడ్డది. అంటే శిలువలో జరిగిన తీర్పు మొట్టమొదటిది. ఎక్కడ జరిగింది? మొదటి తీర్పు శిలువలో జరిగింది. ఇక రెండవ తీర్పు, ఇందులో రక్షణ పొందినవారు, బాప్తిస్మం పొందినవారు ఉంటారు కదా, మీరు చాలామంది ఉండుంటారు. ప్రభు బల్ల దగ్గర చెయ్యి వేసే ముందు మనం అందరము కూడా పౌలు అంటాడు కదా, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో ఏమంటాడు? ప్రతివాడు తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకొనవలెను, తన్ను తానే విమర్శించుకోవాలి. అంటే రెండవ తీర్పు ఏంటంటే సెల్ఫ్ జడ్జిమెంట్. నిన్ను నీవే తీర్పు తీర్చుకోవాలి. ఈ బల్లలో నేను చెయ్యి వెయ్యవచ్చా లేదా? ఎందుకు? ఎవడును అయోగ్యముగా దానిలో పాలు పొందరాదని వాక్యం చెప్తుంది. రెండవ తీర్పు ఇది. మూడవది క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పు, క్రైస్ట్ జడ్జిమెంట్ సీట్ అని అంటారు. ఇది మూడవది. ఇక్కడ ఏం జరిగిద్దో మనం తర్వాత వెళ్దాం. ఇక నాలుగవది అన్యజనులకు జరిగే తీర్పు, అన్య రాజ్యములకు జరిగే తీర్పు అని కూడా అనవచ్చు దీన్ని. ఐదవది ఇశ్రాయేలుకు జరిగే తీర్పు. ఆరవది దేవదూతలకు జరిగే తీర్పు. ఇక చివరిది 7వది ధవల సింహాసనపు తీర్పు, గ్రేట్ వైట్ థ్రోన్ అంటారు. అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది కదా, ధవల సింహాసనపు తీర్పు. ఈ 7 తీర్పులు ప్రాముఖ్యమైనవి బైబిల్ గ్రంథంలో. ఈరోజు మనము ఈ 7 వెళ్ళం, కానీ ఒక 2 ధ్యానిద్దాం సమయాన్ని బట్టి. ఒక 2 ధ్యానించే ముందు మీకు ఆస్కార్ వైల్డ్ అనే అతను తెలుసా ఎవరికైనా? ఆస్కార్ వైల్డ్ అతను ఒక రచయిత. దాదాపు 46 సంవత్సరాలు బ్రతికాడు. 1854లో పుట్టాడు. సరిగ్గా 1900 సంవత్సరంలో చనిపోయాడు అతను. ఇతని గురించి తెలియాలంటే మేము చదువుకునేటప్పుడు ఇతను రాసిన పోయమ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఉండేవి. ఆస్కార్ వైల్డ్ అని మంచి రచయిత అతను. అయితే ఇతను ఒక నవల రాశాడు. అందరూ వింటున్నారు కదా, ఏం రాశాడు? ఒక నవల. దాని పేరు ఏంటంటే ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే. ఈ నవలలో ఒక యవ్వనస్తుని గురించి రాయబడుతుంది. డోరియన్ గ్రే అతని పేరు. ఏం పేరు అతని పేరు? డోరియన్ గ్రే. చాలా అందగాడు. మంచి
స్వరూపము కలిగిన ఈ యవనస్తుడు డోరియన్ గ్రే. అయితే ఈ డోరియన్ గ్రేని బాసిల్ హాల్వార్డ్ అనే ఒక పెయింటర్ చూస్తాడు. ఎవరతను? పెయింటర్, అదే ఆర్ట్ వేస్తారు కదా, అతను చూస్తాడు ఈ యవనస్తుడిని. ఎవరితను? డోరియన్ గ్రే. ఈ డోరియన్ గ్రేని ఒక ఆర్టిస్ట్ చూసి అతని ముఖమునకు, అతని సౌందర్యానికి, లేకపోతే అతని అందానికి చాలా ఇంప్రెస్ అయి ఇతని బొమ్మను నేను గీయాలి అని నిర్ణయించుకుంటాడు. ఆయన బొమ్మను గీయాలని నిర్ణయించుకుంటాడు. ఒక పోర్ట్రైట్ని నిలువెల్ల, అంటే ఒక నిలువెత్తు బొమ్మను గీయడానికి నిర్ణయించుకుంటాడు. అయితే ఆ డోరియన్ గ్రేని పెట్టి, అంటే అది తన మాస్టర్ పీస్, అంటే అతను వేసిన బొమ్మలన్నిటిలలో కూడా అత్యంత విలువైన, అత్యంత శ్రద్ధ పెట్టి, తన నైపుణ్యం అంతటిని పెట్టి గీయడం ప్రారంభిస్తాడు. మొత్తం గీసిన తర్వాత ఈ యవనస్తుడైన డోరియన్ గ్రేని తీసుకుని వచ్చి అది చూపిస్తాడు అతనికి. ఏం చూపిస్తాడంటే, నేను నీ బొమ్మను పూర్తి చేశాను, వచ్చి చూడు అని చూపిస్తాడు. అది చూసి డోరియన్ గ్రే చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే తనను అంత సజీవంగా చూపించిన ఆ బొమ్మను చూసి ఆ డోరియన్ గ్రే ఆశ్చర్యపడతాడు. ఆశ్చర్యపడి వెంటనే అతను హృదయంలోకి ఒక ఆలోచన వస్తుంది. ఏమనంటే, ఆ బొమ్మ గీసిన అతనితో ఒక మాట అంటాడు, నేను చేసేవన్నీ పాపము కానీ, చెడు తలంపు కానీ, కోపము కానీ, ఇటువంటివన్నిటితో పాటు ఇంత అందమైన బొమ్మ మరి ఉంది కదా, ఎక్స్చేంజ్ ఒకటి పెట్టుకుందామని చెప్పి ఒక మాట అంటాడు అక్కడ. ఏమంటాడంటే, బయట ఉన్న నాకు వృద్ధాప్యం రాకూడదు, బయట ఉన్న నాలో నేను చేసిన వాటి వేటి కూడా ప్రతిఫలం నా శరీరం మీద కనపడకూడదు, కానీ అవన్నీ ఈ బొమ్మలో కనపడాలి అని అంటాడు. ఏమన్నాడు? అవన్నీ కూడా ఎక్కడ కనపడాలట? అతను గీసిన బొమ్మలో కనపడాలి. ఏవి కూడా నా మీదకి రావద్దు. అంటే చిన్న ఉదాహరణ, ఏదన్నా ఇతను కోపంగా ఉన్నాడు అనుకోండి, అతను ముఖ కవలికలో అది అతని అందం పాడవద్దు, వయస్సును బట్టి ఇతనికి వృద్ధాప్యము రాకూడదు, కానీ ఆ బొమ్మ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవాలి. ఇది అతను కోరుకుంటాడు. అది అతనికి అనుగ్రహించబడ్డప్పుడు ఈ యవ్వనస్తుడైన డోరియన్ గ్రే చాలా సెన్సువల్ లైఫ్, అంటే లోక సంబంధమైన, శారీర సంబంధమైన జీవితానికి అలవాటు పడిపోతాడు. దానికి కారణం ఎవరంటే, హెన్రీ వాటెన్ అనే ఒక స్నేహితుడు అతనికి పరిచయం అవుతాడు. అతను ఈ డోరియన్ గ్రేకి ఏం చెప్తూ ఉంటాడంటే, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, నువ్వు లోకాన్ని ఎంజాయ్ చేయాలి, లోకాన్ని ఇందాక అన్న చెప్పాడు కదా, సినిమాలకు వెళ్ళాలి, స్నేహితులతో తిరగాలి, చెప్పాలి, ఇంత అందంగా ఉన్నావు కదా, నీవు దీని అంతటిని ఉపయోగించుకొని ఏం చేయాలంటే ఈ జీవితాన్ని ఏం చేయాలి, అనుభవించాలి అని ఒక పక్క నుంచి చెప్తా ఉంటాడు. అయితే ఇతని పిక్చర్ ఎవరైతే గీశారో బాసిల్ అనే అతను ఏం చెప్తా ఉండేవాడంటే, లేదు, నీవు నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తూ ఉండేవాడు. అయితే ఈ హెన్రీ చెప్పిన మాటలకు లోబడిపోయి ఇతను ఇష్టానుసారంగా బ్రతకడం మొదలు పెడతాడు. త్రాగుడు, చెడు వ్యసనాలు, స్త్రీల స్నేహాలు, ఇటువంటివన్నీ జీవిస్తూ ఉండేసరికే ఒక రోజున ఎందుకో తన బొమ్మ ఎలాగుందో చూసుకుందామని వచ్చి చూస్తాడు. చూసేసరికి అందమైన బొమ్మ కాస్త రూపం కొంత మారిపోయి ఉంటుంది. ఆ బొమ్మలో ఇతని అంతరంగంలో ఉన్న, హృదయంలో ఉన్నవంతా కూడా ఆ బొమ్మలో కనపడతా ఉంటాయి. చూడ్డానికి ఇష్టపడడు. వెంటనే ఆ బొమ్మ కట్టన వేసేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇలాగా కొంతకాలం జరిగిన తర్వాత అతనిని బట్టి కొంతమంది చనిపోతారు. ఒక యవనస్తురాలు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ యవనస్తురాలు తమ్ముడు చనిపోతాడు. అంటే తనను బట్టి కొన్ని ప్రాణాలు పోతాయి. ఇదంతా జరిగిన తర్వాత మరలా వచ్చి ఒక రోజున ఆ బొమ్మను చూస్తాడు. ఆ బొమ్మలో వికృతమైన రూపం కనపడతా ఉంటుంది. ఇతను మాత్రం యవ్వనంగానే ఉన్నాడు, కానీ ఆ బొమ్మ మాత్రం ఎలాగుంది చెప్పాలి, ఎలా మారిపోయింది? వికృతంగా మారిపోయింది. ఒక వికృతమైన రూపం, ఒక రాక్షస రూపం అతనిలోకి, ఆ బొమ్మలోకి వచ్చేసింది. బాసిల్ గీసిన అతను చూసి, డోరియన్, నీ జీవితం ఎలా జీవిస్తున్నావు నువ్వు? ఈ బొమ్మను బట్టి చూస్తే నీ జీవితం చాలా భ్రష్టమైపోయినట్టుంది, నువ్వు చాలా చెడిపోయిన జీవితంలో ఉన్నావు, ఎందుకు నువ్వు సరి చేసుకోకూడదు, నీ బ్రతుకును మార్చుకోరాదా
అని ఈ బాసిల్ అనే అతను ఆ డోరియన్ గ్రేని బ్రతిమలాడుతూ ఉంటాడు. డోరియన్ గ్రేకి అది నచ్చలే. ఒకసారి 2 సార్లు బ్రతిమలాడడం చూసి ఇక అతనికి విసుకొచ్చి ఏం చేశాడంటే బాసిల్ని చంపేస్తాడు. కత్తితో పొడిచి ఎవరిని చంపారు? అతని బొమ్మను ఎవరైతే గీశారో బాసిల్ అనే అతన్ని చంపేశాడు. చంపేసి ఎవరికి తెలియకుండా పాతి పెట్టేద్దాం అనుకుంటాడు. తర్వాత వచ్చి బొమ్మను చూసుకుంటే ఇంకా వికృతమైన రూపంలోకి వచ్చేస్తుంది. ఏ స్థితికి వస్తుందంటే ఇక తన బొమ్మను తాను చూసుకోలేని రూపంలోనికి వచ్చేసింది ఆ బొమ్మ. అంత భయంకరంగా మారిపోయింది ఆ బొమ్మ. అది చూసి తను తట్టుకోలేక ఏం చేశాడంటే ఒక కత్తి తీసి ఆ బొమ్మను పొడిచి పైనుంచి కింది దాకా చీరేస్తాడు ఆ బొమ్మని. చీరేసినప్పుడు ఏం జరిగిద్దంటే ఎప్పుడైతే ఆ బొమ్మను చీరేశాడో ఈ డోరియన్ గ్రే కింద పడిపోతాడు. ఇతను రక్తం మడుగులోకి వెళ్ళిపోతాడు. ఇతని వృద్ధాప్యము, ఇతను చేసిన పనులన్నిటిని బట్టి ఆ బొమ్మలో ఉన్న వికృత రూపం అంతా ఇతనిలోకి వచ్చేస్తుంది. తిరిగి ఆ బొమ్మ ఎలా మారిపోయిందంటే ఆ ఆర్టిస్ట్ గీసినప్పుడు ఎలాగుండేదో అలా మారిపోయింది. ఆస్కార్ వైల్డ్ సాధారణంగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు కాదు. కానీ తను ఆస్కార్ వైల్డ్ రాసిన నవల అతని జీవితాన్ని గురించే రాసుకున్నాడు. అతని జీవితాన్ని గురించే. అతడు కూడా ఈ యవ్వన కాలంలో ఇష్టానుసారంగా బ్రతికాడు, జైల్లో పడ్డాడు. కఠినమైన జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో అతని అనుభవాలను రాస్తూ వచ్చాడు. ఆ డోరియన్ గ్రే బొమ్మ ఏంటంటే ఆ బాసిల్ అనే అతని మనస్సాక్షి, ఈ స్నేహితుడు తనలో ఉన్న చెడుతనాన్ని ప్రేరేపించిన లోక సంబంధమైన మనస్సు, ఆ పాడైపోయిన బొమ్మ తన ఆత్మ. గమనించారా యవనస్తులారా? ఈ దినమున యవన కాలంలో నీకున్న రూపము, నీకున్న బలము, నీకున్న ఏది కూడా నీతో ఉండవు. ఈ యవ్వన కాలంలో నువ్వు చేసే ప్రతిదానిని బట్టి నీ జీవితంలో ఏం జరుగుతూ ఉంటుందంటే నీ ఆత్మ గాయపరచబడతా ఉంటుంది. నువ్వు బాగానే కనపడతావు లోకానికి. ఇలాంటి మీటింగ్స్కి వచ్చేటప్పుడు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చాలా చక్కగా మంచి బట్టలతో, విలువైన ఆభరణాలతో, ఇంకా మంచి పెర్ఫ్యూమ్స్తో వెళ్తావు నువ్వు. కానీ నీ ఆత్మ ఎలాగుందంటే ఒక్కసారి ఎప్పుడైనా నీ ఆత్మను చూసావా? ఏ స్థితిలో ఉందో ఎప్పుడైనా చూసావా? ఒకసారి ఆ కర్టను తెరిచి చూడు, నీ ఆత్మ ఎలాగుందో. కీర్తనకారుడు అంటాడు, నా దోషములను బట్టి నాలో స్వస్థత లేదు, నా పాపములను బట్టి కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అని అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, స్వస్థత లేదు, కొంచెమైనా లేదు, ఎక్కడ చూసిన పచ్చిపుండ్లు గాయములే అని కూడా ఉంది. గమనించావు ఎప్పుడైనా? నీ జీవితము నువ్వు బయటికి కనపడుతున్నట్లు, ఇది బయటికి కనపడేది వాస్తవం కాదు. నీకు కనపడుతున్న రూపం వాస్తవం కాదు. నీ నోటిలో ఉన్న నవ్వు వాస్తవం కాదు. నీకున్న ఈ బయట కనపడేది ఏది వాస్తవం కాదు. ఆ కర్టన్ తీసి చూస్తే నీ వాస్తవమైన రూపము చెప్పాలి నీకు కనపడుతుంది. చాలామంది ఆ కర్టన్ తీయడానికి ఇష్టపడరు. ఆ కర్టన్ తీయడానికి ఎందుకు భయమో తెలుసా? నీ వాస్తవ రూపం కనపడుతుంది అక్కడ. అందుకే ఇటువంటి వాక్యం ఎదుటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు, ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, వాక్యం అనేది అద్దము లాంటిది. నిన్ను నీకు చూపిస్తుంది కదా, అవునా? సినిమా నీకు చూపిస్తుందా? నీకు చూపిస్తుందా? నీ ఫ్రెండ్స్ నీకు చూపిస్తారా? చూపియరు కదా. నిన్ను నీకు చూపించేది, వాస్తవంగా నీకు చూపించేది దేవుని వాక్యము, దేవుని సన్నిధి మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ అంశంలో మనకు ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను కొన్ని రిఫరెన్స్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు త్వరగా చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మగపిల్లల వైపు నుంచి చదువుతారు.
ఒకరు చదవండమ్మా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. త్వరగా తెరవాలి. మనుషులు ఒక్కసారే, సరే పిల్లలు చదవంటారు, ఆడపిల్లలు చదవండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఆ తరువాత తీర్పు జరుగును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. చూడండి, ఇక్కడ ప్రతిక్రియ ఏమని రాయబడ్డది? ప్రతిక్రియ. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం. నేను కొన్ని రిఫరెన్సులు చెప్తా, త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. ఇక్కడ ఏమని రాయబడ్డదంటే, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రతివాడు అనే మాటను మీరు గుర్తుకుంచుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నేను కొన్ని రిఫరెన్సులు చూపిస్తాను మీకు. ఇవన్నీ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. చూడండి ఇక్కడ, ఓకే. పక్షపాతము లేని తీర్పు అది. ఏ తీర్పు అది? చెప్పండి, ఏ తీర్పు అది? పక్షపాతం లేని తీర్పు అంటే ప్రతి క్రియ తీర్పులోకి వస్తాయి, ప్రతి వాడు తీర్పులోకి వస్తాడు. పక్షపాతము లేకుండా తీర్పు జరగబోతుంది. ఇంకొక మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 16:27 చూద్దాం. మత్తయి సువార్త 16:27 చదవండి ఒకరు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతి ఫలమిచ్చును. చూడండి, ఈ చదువుబడిన వాక్య భాగాలన్నిటిలో కూడా మనకు కామన్గా కనపడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే, ప్రతి క్రియ, ప్రతి వాడు తీర్పు పొందబోతున్నారు. ఒప్పుకుంటారా? ఇప్పుడు నాదొక ప్రశ్న. ఈ ప్రతివాడు అనే మాటలో మీరున్నారా లేరా? అందరూ చెప్పండి, ఉన్నారా? లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాట్లాడాలి. ఉన్నారా అమ్మా? పిల్లలు మీరు ఉన్నారా? లేరా? ఉన్నారా లేరా? కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డారు. ఉన్నారా లేరా అంటే డౌట్ వస్తుంది. పోనీ మీరు చెప్పండి, ఉన్నారా మీరు? ప్రతివాడు అనే మాటలో నేను కూడా ఉన్నాను అనేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రతివాడు అనే మాటలో గమనించండి. తప్పకుండా దీనిని మనము ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్తే, ఈ చదవబడిన మాటలన్నీ ఏవైతే ఉన్నాయో, వాక్యాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ వాక్యం అంతా కూడా ఎవరిని గూర్చి రాయబడ్డదంటే, ఎక్కడను గూర్చి రాయబడ్డదో ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో నుండి 11వ వచనం నుండి చదవడం ప్రారంభిద్దాం. మరియు
ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితినప్పుడు గ్రంథములు, వినాలి ఇక్కడ, గ్రంథములు ఏమున్నాయి ఇక్కడ? గ్రంథములు అంటే బుక్స్ ఉన్నాయి. బహువచనం ఇది, ఒకటి కాదు, చాలా పుస్తకాలు ఉన్నాయి అక్కడ. గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. చదువుదాం. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. యవనస్తులారా, ఈ ధవళ సింహాసనము దగ్గర జరగబోతున్నది ఏంటంటే, ప్రతి మనుష్యుడు ఆ సింహాసనం ఎదుట నిలబడబోతున్నారు. ఎవరెవరట? గొప్పవారు కానీ, చెప్పాలి, కొద్దివారు కానీ. ఎవరెవరు? గొప్పవారు కానీ, కొద్దివారు కానీ, ఎవరైనా సరే, వారు ఎటువంటి వారైనా సరే. అందులో నువ్వు చదువుకున్నావా, చదువు లేదక్కడ భేదమేమి ఉండదు. నీవు మరి సిటీలో పెరిగావా, పల్లెటూరులో పెరిగావా, భేదం ఉండదు అక్కడ. ప్రతివాడు రాజు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, హిట్లర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, సినిమా యాక్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ప్రతివాడు. ఈ మాటలోకి నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే, భూప్రపంచంలో ఆదాము నుండి తీర్పు దినము జరిగే వరకు ఉన్న కోట్ల మంది ప్రజలందరూ కూడా ఎక్కడ నిలబడబోతున్నారంటే, ఆ సింహాసనము ఎదుట నిలబడబోతున్నారు. అప్పుడు ఏం విప్పబడతాయి? గ్రంథములు. చెప్పాలి, ఏం విప్పబడబోతున్నాయి? గ్రంథములు. ఇక్కడ ఈ విప్పబడుతున్న గ్రంథములు ఏంటంటే, ప్రతివాని క్రియలు వ్రాయబడతాయి. ఏం రాయబడతాయి? ప్రతివాని క్రియలు. భయపడవలసిన ఒక మాట చెప్తా మీకు, చాలా జాగ్రత్తగా వినండి యవనస్తులారా. మత్తయి సువార్త 12:36 ఒక మాట రాయబడుతుంది, చదవండి ఒకసారి. భయపడవలసిన మాట ఇది, త్వరగా చదువుదాం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, ఓకే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చెప్పండి, విమర్శ దినమున చెప్పాలి. ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. యవనస్తుల కింద కన్నా చెప్పాడు కదా, ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏం మాటలట అవి? ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటారట. మాటే కదా అని మాట్లాడబాక, మాటే కదా ఏముందులే అని అనుకోబాక. ప్రతి మాటను గూర్చి, దేని గూర్చి? నీ క్రియలే కాదు, నీ నోటి మాటలకు కూడా బూతులు మాట్లాడుతున్నావా? వస్తాయి కదా. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, విమర్శ దినమున, విమర్శ అంటే దేవుడు నిన్ను నిలబెట్టి విమర్శించే దినం అది. ఆ రోజున నీ నోటితో మాట్లాడిన ప్రతి మాట, అసూయతో మాట్లాడతావు కొన్ని మాటలు. ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుంటే ఓరవలేవు కదా, ఎవరైనా కొంచెం చక్కగా కనపడితే ఓరవలేవు కదా. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, జాగ్రత్త. లెక్కడగబోతున్నాడు, ఏం మాట్లాడావు. దేవుడు నిన్ను లెక్కలోకి, తీర్పులోకి తేబోతున్నాడు. వాటన్నిటిని బట్టి ప్రతి మాటకు ఏముంది? లెక్క ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు. మనము ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు మన మాటలన్నిటినీ రికార్డ్ చేసుకొని గతించిన తర్వాత మరలా వింటే ప్రతి మాటను రికార్డు చేసుకొని వింటే మన మాటలు మనకే సిగ్గనిపించేవిగా ఉంటాయట.
ఎలా ఉంటాయి? సిగ్గుపడతావట ఒక్కరోజు మాటలకే. ఎన్ని రోజులు చెప్పాలి? ఎన్ని రోజులు? ఒక్కరోజు నువ్వు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు ప్రతి మాట రికార్డ్ చేసుకో. ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి ఆన్ చేయి, మళ్ళీ చెవులో పెట్టుకో. ఎవరు వినపడకపోయినా నువ్వు విను. నీ మాటలు నిన్నే తలదించుకునేలాగా చేస్తాయి. ఒక్కరోజు మాటలకే సిగ్గుపడవలసి వస్తే పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు నువ్వు మాట్లాడిన మాటలన్నీ దేవుడు నీ ఎదుటకి తెచ్చినప్పుడు ఏమవ్వబోతున్నావు? తీర్పు అంటే అది కొంచెం హీట్ ఎక్కినట్టుంది కదా, కొంచెం వేడి పెరిగినట్టుంది. మాటలకు కూడా ఏముంది చెప్పాలి? ఏముంది చెప్పండి? ఏముంది? లెక్క ఉంది. మాటలకు కూడా ఒక లెక్క ఉంది. వింటున్నారా? లెక్క ఉంది మాటలకు కూడా. నేను ప్రభువుని ఎరిగిన విధానం ఏంటంటే, అన్నయ్య చెప్పాడు కదా, అక్కయ్య నాకు 2 చెల్లెళ్ళు, నేను ఒక్కడే మా ఇంట్లో. నేను ఇంటర్మీడియట్ వరకు 10th వరకు ఇల్లందులో చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనుగూరులో చదివాను. సెకండ్ ఇయర్ ఇల్లందులో చదివాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ గుంటూరులో చదివాను. మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఖమ్మంలో స్టార్ట్ చేశాను. మీకు ఒకటి అర్థమై ఉంటుంది. ఏమర్థమైంది? ఒక చోట తిన్నగా చదివినోడు కాదు అని. అవును, నిజమే. నా జీవితం అలాంటిదే. ఒక చోట తిన్నగా చదివినోడిని కాదు నేను. దానికి కారణం ఏంటంటే, నేను చాలా వ్యసనాలకు బానిసనయ్యా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ గుంటూరు వెళ్ళిన తర్వాత నా జీవితం చాలా పాడైపోయింది. 10thలో ఉన్నప్పటి నుంచే మొదలైంది. చెడిపోయాను. ఇక డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళాను. చాలా, ఇక మీకు ఒక మాటలో చెప్పాలంటే లేని అలవాటు అంటూ లేదు. ఇక అంతే. ఏం చెప్పుకుంటాం అన్నిటి గురించి? లేని అలవాటు అంటూ లేదు. మీకు తెలుసు ఇప్పుడు ఏమేమి అలవాట్లు ఉంటాయో అన్నీ నాకుండేవి. చివరికి పేకాట కాడ నుంచి అన్నీ ఉండేవి నాకు. మా రూమ్లో మేము 6 స్నేహితులము. మా రూమ్లో వెళ్తే కాలేజీకి వెళ్తాం, లేకపోతే మా రూమ్లో ఎప్పుడు కార్డ్స్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇక గొడవలు ఇవన్నీ మామూలే. కాలేజీలో ఒక అదుపు అనేది లేని జీవితం ఇక నాది. కోపం ఎక్కువగా ఉండేది నాకు. చాలా కోపంగా ఉండేవాడిని. అయితే కొన్ని గొడవలు కూడా జరిగాయి. అంటే గుంటూరులో ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉన్నా. ఖమ్మంకి వచ్చేసిన తర్వాత మరి ఇల్లందు దగ్గరని ధైర్యం వచ్చిందో ఎందుకో కానీ ఇక ఎక్కువైపోయాయి అవి. ఇక చాలా గొడవల్లోకి వెళ్ళిపోయాను. చదువు పాడైపోయింది. వ్యసనాలకు బానిసనైపోయాను. ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇక నా భవిష్యత్ అంతా కూడా క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఇక పూర్తిగా అడుగంటిపోయింది నా జీవితం. ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి ఇల్లందులో ఇంటికి వెళ్ళాను. కాలేజీ నుంచి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఆ రాత్రి బెడ్ రెడీ చేసుకుంటున్నాను పండుకుందామని. ఫ్రంట్ రూమ్లో నేను ఒక్కడే పండుకుంటున్నాను. ఆ రాత్రి ఒక సినిమా కూడా చూశాను. అంటే కేబుల్ టీవీలో వస్తాయి కదా, అంటే 9ంటికి ఏదో సినిమా వచ్చింది. దాదాపు 11 అట్లా అవుతుంది. బెడ్ వేసుకుంటున్నాను. ఇక నా మనసులో ఒక ప్రశ్న ఏంటంటే, ఈ క్షణంలో ఉన్న పాటున నువ్వు చచ్చిపోతే నీ స్థితి ఏమైద్ది అని. ఉన్న పాటును చచ్చిపోతే నువ్వేమైపోతావు అని. నేను అంతకుముందు దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. ఇదంతా నేనేమనుకునేవాడిని అంటే లోకంలో ఒక ఆర్డర్ అనేది, మనిషికి కొద్ది భయం అనేది కల్పించడానికి దేవుడు అనే క్యారెక్టర్ని మనుషులు కల్పించారు. అరే దేవుడు ఉన్నాడరా అంటే కొంచెం ఎవరికి భయపడినోడు కొంచెం జాగ్రత్త పడతాడని నేను అలా అనుకునేవాడిని. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేవాడిని అంటే, లివన్నకు వీరికి కూడా తెలియదు, అన్నోళ్ళకు కూడా. ఒకసారి అన్నోళ్ళ చర్చ్ ఇంతకుముందు వెనకాల లైన్లో ఉండేది కదన్నా, వెనకాల లైన్లో ఉండేది. ఒకసారి నేను బాగా తాగేసి చర్చిలో పండుకున్నా వచ్చి. అన్నోళ్ళకు కూడా తెలియదు.
అక్కడ పండుకున్నాను ఒకసారి వచ్చి. అంటే బయట వెళ్ళి ఫ్రెండ్స్తో తాగేశాను. ఆ రాత్రి వచ్చేసి అంటే ఇక్కడికి వచ్చాను, నేను వాస్తవంగా ఇక్కడికే వచ్చాను, అక్క దగ్గరికే. కానీ నేను తాగిన సంగతి ఎవరికి తెలీదు. బాగా తాగేసి వచ్చి ఆ చర్చిలో పండుకున్నాను. అలాగుండేది నా బ్రతుకు. చాలా దిగజారిపోయాను. అయితే ఆ మాట నాలో కొంచెం భయం కలిగించింది. నేనేమైపోతాను అని. నేనేమైపోతా, దేవుడు ఉన్నాడా? ఉంటే మరి నా సంగతి అంతా తెలుసు కదా, నరకం ఉందా? ఈ ఆలోచనలో పడ్డా. రోజులు గడుస్తున్నాయి. అలవాట్లయితే ఏం మానలే, అలాగే ఉన్నాయి. ఖమ్మంలో ఒక మీటింగ్ జరుగుతుంది. అది 1999 సంవత్సరం నవంబర్ నెల 19, 20, 21 మీటింగ్స్ అక్కడ ఖమ్మంలో. ఫస్ట్ 2 రోజులు మా రూమ్లో చెప్పాను కదా, నా రూమ్లో అందరం ఉండేవాళ్ళం. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్. నేను పుట్టుకతో క్రైస్తవుండి. నేను అందరం కలిసి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే సరదాగా వెళ్ళాము ఆ మీటింగ్కి, భక్తితో కాదు. జస్ట్ బోల్డ్ మంది వస్తున్నారు, కొన్ని వేల మంది వస్తున్నారు. ఆ స్టేడియంలో, సర్దార్ పటేల్ స్టేడియంలో మీటింగ్ జరుగుతుంది. అందరం సరదాగా వెళ్ళాము అంతే. ఆ గ్రౌండ్లో కూర్చొని కూడా నేను సిగరెట్ తాగుతూనే ఉన్నా. వాక్యం అక్కడ చెప్పేది చెప్తారు, పాటలే. మా పని మాదే, మా జీవితం మాదే, మా స్నేహితులు, నేను. అయితే ఏం జరిగిందంటే 2వ రోజు కూడా వెళ్ళాను. 2వ రోజు మరలా నాకు ఒక స్వరం వినపడుతుంది నా లోపటే. ఏంటంటే, దేవుడు లేడు అని, నీవు చేసేవన్నీ చూడట్లేదని, ఎంతకాలము నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఎంతకాలం, ఇంకెంతకాలం మోసం చేసుకుంటావు నిన్ను నువ్వు? దేవుడు లేడని. బ్రదర్, నాన్న ఫోన్ కొంచెంసేపు పక్కకి పెడతావా? ఓకేనా? ఇబ్బంది ఏం లేదుగా? ఓకే. దేవుడు లేడని, నువ్వు చేసేవన్నీ చూడట్లేదని, ఎంతకాలం నిన్ను నీవే మోసం చేసుకుంటావు? ఆ మాట నన్ను మరలా అంతకుముందు 1 నెలన్నర క్రితం మాట్లాడిన మాట నన్ను కార్నర్ చేసిందంటే, నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ మాట ఇక నన్ను తప్పించుకోలేకుండా అయిపోయాను. ఏం చెప్తున్నారో విందామని వింటూ ఉన్నాను. దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు అని. ఆ రోజు నాకేమనిపించిందంటే, ప్రభువా, నేను చేసినవన్నీ, నా జీవితము నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. యవనస్తులారు, అవునా కాదా? నీ లోపట ఉన్న ఆలోచన ఎవరికైనా తెలుసా? నువ్వు కళ్ళతో ఇప్పుడు చర్చిలో కూర్చున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావో ఎవరికి తెలుసు? ఎవరి గురించి ఆలోచించుతున్నావో ఎవరికి తెలుసు? అయితే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక, ప్రతి ఉద్దేశము, ప్రతి చూపు, ప్రతి క్రియలు ఎరిగినవాడు దేవుడు. నాకు ఆశ్చర్యం ఎక్కడనిపించిందంటే, ఇన్ని తెలిసి కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రభువా అని అనిపించింది. అంతా తెలిసి కూడా ప్రేమించడమే కాదు, రక్తం కార్చి చనిపోయాడు. అరే, ఇదేలాంటి ప్రేమ? అంతకుముందు నాకు కూడా ఉండేలేండి కొన్ని ఎఫ్ఐఆర్లు. నా ప్రేమ అంతా ఎలాగుండేదో తెలుసా? ఇటైతే ఇటు, అటైతే అటు, అంతే. కానీ ఇదేం ప్రేమ? అన్నీ తెలిసి ప్రేమించడం ఏంటి? అది కాక నా తలంపులు కూడా తెలిసి ప్రేమించగలిగిన వారు. ఒక్కరోజు ఇందాక మాటల గురించి అన్నాను కదా, ఒకసారి నీ లోపట పుట్టిన ప్రతి తలంపు మీ ఇంట్లో చెప్పి చూడు. ఎవరైనా చెప్పగలరా ధైర్యంగా? అమ్మా ఎరా చెప్తారా? మీరు చెప్తారా? నీకు వచ్చిన ప్రతి తలంపును, మమ్మీ డాడీ నాకు ఈ తలంపు వచ్చింది చెప్పి చూడు ఒకసారి. ఏమైద్ది? చెప్పండి, ఏమైద్ది? అయ్యో నవ్వుతారేంటి? ఏమైద్ది? నాకు తెలిసి మీకు ఉరేస్తారేమో, మిమ్మల్ని ఉరేస్తారేమో. అవునా కదా? ఉరేస్తారో, మీ డాడీ దగ్గర గన్ను ఉంటే కాల్చి పాడేస్తాడు, లేకపోతే ఎల్లగొడతారో.
యవ్వన కాలం అలాంటిది. మీరు అనుకోవచ్చు ఎవ్వరికి తెలియదు, దేవుడు ఉన్నాడు దీని గురించి ఎరిగినవాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే అప్పుడు నాకు అర్థమైంది, అయినా ప్రేమించే ప్రభు ఉన్నాడు అని. ప్రేమించడం కదా, ఆయన చనిపోయాడు నా కొరకు, నీ కొరకు చనిపోయాడు ఆయన. ఆ రోజు నేను మొట్టమొదటిసారి నా జీవితంలో ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నాను. నేను పాపిని అని. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి నేనున్నది కలెక్టర్ ఆఫీస్ దగ్గర, నిజాంపేట్. ఒక 1.5 కిలోమీటరు, రఫ్లీ 2 కిలోమీటర్స్ ఉంటుందేమో, లోపే ఉండొచ్చు. ఇక పశ్చాత్తాపం, నేను చేసినవి గుర్తొస్తున్నాయి, ఒప్పుకుంటూ వచ్చాను ఇంటికి. నా ఫ్రెండ్స్ మంచిగా చక్కగానే నవ్వుకుంటూ వస్తున్నారు, కానీ నా ముఖంలో ఇక నవ్వు లేదు. ఆ రోజు వెళ్ళేటప్పుడు బాగానే పోయాను, కానీ వచ్చేటప్పుడు ఇక నవ్వు లేదు. ఎందుకంటే లోపట ఆత్మ ఒప్పించడం ప్రారంభించింది. ప్రతి పాపం అంటే గుర్తొచ్చినవి ఒప్పుకుంటూ వచ్చి నా రూమ్లో మొదటిసారి నేను మోకరించి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించాను. నేను ఆ రోజు దేవుని ఆత్మ చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, అంతకుముందు నా జీవితంలో ఎప్పుడూ లేని ఒక నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఏంటో ఆ రోజు నేను అనుభవించాను. దావీదు అంటాడుగా, రక్షణ ఆనందం అని అంటే ఏంటో నాకు తెలిసింది ఆ రోజు. దేవుడు ఆ రోజు ఒక మాట మాట్లాడాడు, లెమ్ము తేజరిలో నీకు వెలుగు వచ్చింది అని. ఆ మాట ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడు, రక్షించాడు. నా పాపము కడిగివేయబడ్డదనే ఒక ధైర్యం, నిశ్చయతనిచ్చాడు. అంతేకాదు, ఇక ఆ రోజు నుంచి నా ఫ్రెండ్స్ నా రూమ్లో చెప్పాను కదా ఏమేమి ఉంటాయో అవన్నీ ఒక పక్కన ఉండేవి. వాటన్నిటితోనే నేను ఒక పక్కన ఉండేవాడిని, వాక్యం చదువుకునేవాడిని, తర్వాత ప్రార్థన కూడా అక్కడే చేసుకునేవాడిని. ఒక పక్కన అవన్నీ ఉండేవి, ఇంకొక పక్కన ఇవన్నీ. నేను క్రొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను, రక్షణ పొందిన కొత్తలో. ఎందుకంటే నాకు చాలా అలవాట్లు ఉండేవి, చెప్పాను కదా. ఇక లేని అలవాటు లేదు, గుట్కా, సిగరెట్, కైనీలు అన్నీ ఉండేవి. అన్నీ ఉదయం లేచింది మొదలుకొని పండుకునే వరకు అలవాట్లు ఎంత బానిసనైపోయానంటే, ఇక అది లేకపోతే ఇక రోజు గడవదు, ఇక ఒక గడియ కూడా గడవదు. ఇప్పుడు ఇవన్నీ మారు మనసు వచ్చింది, వాటి వైపు చూడబుద్ధి కావట్లేదు. కానీ నా శరీరము ఒక పక్కన బాధ పెడుతుంది, నన్ను బాధ పెడుతుంది. మీలో ఎవరికైనా, ఇంతకుముందు ఎవరికైనా గుట్కా, కైని అలవాటు ఉందో ఎవరికైనా? మారు ఒప్పుకోరులేండి. ఇప్పుడు చెయ్యెత్తి అన్న చూస్తాడేమో అని. సాక్ష్యం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు ఎదుట నువ్వు పొందినది ఖచ్చితంగా ఒప్పుకోవాలి నువ్వు, అంతే. మన నీతిమంతులు మనం రక్షించలే ప్రభు, పాపాత్ములమనే మనల్ని రక్షించాడు ఆయన. గుట్కా అలవాటు ఎవరికైనా ఉందా? మానేసిన వాళ్ళు ఉందా బ్రదర్? సిగరెట్ల అలవాట్లు ఉన్నాయి, అది అప్పుడు లేండి, ఇప్పుడు సిగరెట్ల అలవాటు ఎవరికైనా ఉన్నాయా? అసలు మీరు అందరూ ఎంత మంచివాళ్ళు తెలుసా? అసలు ఎంత నీతిమంతులు అన్న మీ యవనస్తులు అసలు లేవు కదా నిజంగా. పోనీ సిగరెట్ అలవాటు ఎవరికైనా ఉండేదా? ఓకే, అవి అన్న మౌనం అంగీక ఓకే, ఒప్పుకున్నోళ్ళే అయితే ఇప్పుడు వదిలేశారు. మీరు ఒప్పుకోలేదంటే ఇంకా బహుశా కొన్ని ఉన్నాయేమో ఇంకా. సరే వినండి, ఆ బ్రదర్ వాళ్ళకు తెలుసు, అవి లేకపోతే ఉదయం వాష్రూమ్కి కూడా వెళ్ళలేరు కదా బ్రదర్, వాష్రూమ్కి వెళ్ళలేరు. నిజంగా చెప్పు, నేను నిజం ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాను. నేను మారు మనసు పొందిన కొత్తలో ఒక పోరాటమే జరిగింది నాలో. కానీ ఒక నిశ్చయత, రక్షణ నిశ్చయత లోపట ఉంది, ఆత్మ వలన కలిగిన బలం లోపట ఉంది. నేను అంతకుముందు ఎన్నోసార్లు అనుకున్నానండి మానేయాలని, కానీ నా వల్ల కాలే. ఉదయం మానేసి మధ్యాహ్నం దాకా మానేస్తే గొప్పే, కానీ మారు మనసు పొందిన రోజు దేవుడిచ్చిన ఆ కృప ఏంటంటే మరలా తర్వాత ఒక్కసారి కూడా వాటి వైపు తిరగకుండా దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ. ఒక్కసారి కూడా ఇక వాటి వైపు, అంతకుముందు ఇప్పుడు ఆ తర్వాత ఆ వాసన వింటే, ఆ వాసన వస్తేనే ఒకలాగా తిప్పినట్టు అయ్యేది, కడుపులో అనిపించేది. అక్కడ ఉండేవాడిని కాదు. దేవుని కృప అది. యవనస్తులారా, ఇలాంటి నా జీవితాన్ని దేన్ని బట్టి మార్చాడంటే తీర్పును బట్టి దేవుడు మార్చుకున్నాడు, తీర్పును బట్టి. మరి ఈ రోజున దీనిని ధవళ సింహాసనపు తీర్పు అంటారు.
ఎవరు వెళ్తారు? ఇందాకన్నా ఒక మంచి మాట అన్నాడు. ఆ తీర్పు ఎవరి కొరకంటే మారు మనస్సు పొందిన వారి కోసం కాదది. తీర్పు రక్షించబడ్డ వారి కోసం కాదది. ఆ తీర్పు ఎవరి కొరకంటే క్రీస్తును గూర్చి విని ఇటువంటి మీటింగ్స్కి కూడా వచ్చి ఇటువంటి మీటింగ్స్లో కూర్చొని దేవుని మాటలు విని సాక్ష్యాలు విని ఎన్నో విని కూడా మారు మనసు పొందరు చూసారా? అటువంటి వారందరూ కూడా మరి తిరుగు లేకుండా తీర్పులోకి వెళ్ళిపోతారు. ఒక యవనస్తుడు, నేను ఫిలిం మినిస్ట్రీ ఇండియా క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనే ఆ పరిచర్యలో కొంతకాలం చేశాను నేను ఫిలిం మినిస్ట్రీలో. అక్కడ నేను ఒక సహోదరుని, ఒక బ్రదర్ని చూశాను. ఆ బ్రదర్ సాక్ష్యం విన్నా. ఏంటో తెలుసా? తను ఇలాంటి జీవితం, ఇక తంది కూడా లోబడేవాడు కాదట, చాలా కోపిష్టి ఇలాగనే ఉండేవాడట. అయితే వాళ్ళ ఇంటి ముందు, ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే ఏముండేదంటే ఒక వాక్యం కనపడేదట. ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు అని ఆ మాట ఉండేదట. వాళ్ళ ఇంటి ముందు అడుగు బయట పెట్టగానే గోడ మీద అదే మాట ఉండేదట. అంటే వేరే గోడ మీద, ఇంటి ఎదురు గోడ మీద, ఆ రోడ్డు అవతల బయటికి వెళ్ళేటప్పుడల్లా కనపడేదట అది. ఆ మాటను తప్పించుకొని తిరగడానికి ప్రయత్నించేవాడట అతను, చూడకుండా బయటికి వెళ్ళిపోవాలని. కానీ అది కనపడేది. కొన్ని కాలం తప్పించుకొని తిరిగాడట. ఒకరోజు ఆ మాట ఇక తప్పించుకోలేకుండా దానికి చిక్కిపోయాడట. ఆ వాక్యానికి దేవుడు ఇన్ని మార్లు గద్దించినా లోపడకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా అనే మాటకు అర్థం ఏంటి? నువ్వు అనుకోని గడియలో. నా భార్య హదస్స తను 10th క్లాస్లో ఉన్నప్పుడు తనకు ఒక స్నేహితురాలు ఉండేది. తను కూడా చర్చికి వచ్చేది. యవన కాలం, 10th క్లాస్ అంటే ఎంత ఉంటుంది ఏజ్? 15 years అంతే కదా, 14 to 15 అంతే. చర్చికి వచ్చేది. దైవజనులు వాక్యం చెప్పారు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని. తను ఆ రోజున తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుందంటే, ప్రభువా నేను రక్షించబడతాను, నాకు బాప్తిస్మం కావాలి అని చెయ్యి పైకెత్తింది. మీరు బాప్తిస్మం పొందేవారు ఇందాక అన్న ప్రకటించినట్లుగానే దైవజనులు ప్రకటించారు, పలానా రోజు నేను బాప్తిస్మం ఇస్తానని. ఆ అమ్మాయి ఆ రోజు రాలేదు. చాలా జాగ్రత్తగా వినండి మాటలు. రాలేదు ఆ అమ్మాయి. తర్వాత దైవజనుడు అడిగాడు, ఏమ్మా నువ్వెందుకు రాలేదు అంటే, పాస్టర్ గారు, అన్న మా ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకు? నీకు పెళ్లి కావాల్సి ఉంది, నీ భవిష్యత్తు ఎంతో ఉంది, నువ్వు ఇప్పుడే రక్షణ పొందితే ఎలాగా, బాప్తిస్మం పొందితే ఎలాగా, రేపు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అని ఆపేశారు. బాధపడ్డది. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఇది జరిగిన కొన్ని దినాలకే, చాలా జాగ్రత్తగా వినండి మాటలు, కొన్ని దినాలకే ఆ అమ్మాయి ఉదయాన్నే స్కూల్కి అని బయలుదేరింది. సైకిల్ మీద వెళ్తూ ఉంది. అంటే ఉదయం 7 o'clockకి స్పెషల్ క్లాసులు ఉంటాయిగా 10th ఆ టైంలో స్కూల్కి అని బయలుదేరింది. ఒక సెంటర్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయిని ఒక లారీ వెనకాల నుంచి గుద్దింది. ఆ లారీ తొక్కేసి అవతలకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని. నిజంగా జరిగింది చెప్తున్నా. నా భార్య స్నేహితురాలు ఆ అమ్మాయి తొక్కి అవతలకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఒక రోజున ఆ మందిరంలో, మరి ఎంతమంది అదే దురాత్మ ఉంటారు కదా, ఇలా మందిరంలో ఒక యవనస్తురాలుని పట్టి ఆ అమ్మాయిని మందిరంలోకి తెచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఏడవడం ప్రారంభించింది. నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను పలానా. నా తల్లిదండ్రులు నేను బాప్తిస్మం పొందేటప్పుడు అడ్డుపడ్డారు. నేను కూడా ఆ ఆటంకాన్ని బట్టి ఆగిపోయాను. ఈరోజు నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకుండా, ఇటు భూమి మీద ఉండకుండా యాతన పడుతున్నాను నేను అని ఏడవడం ప్రారంభించింది. ఈ రోజున
యవనస్తుడా, దేవుడు గద్దించలేదా అమ్మాయిని? దేవుడు మాట్లాడలేదా? దేవుడు పిలవలేదా? దేవుడు ప్రేమించలేదా? సమయం ఇవ్వలేదా మారు మనసు పొందడానికి? నువ్వు రక్షణ కానీ చేతుల ఇవ్వబడిన సమయాన్ని పోగొట్టుకొని నశించిపోయిన ఆత్మలు ఈ రోజున కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈరోజు నువ్వెక్కడున్నావు? ఈరోజు నీ బ్రతుకేంటి? నీ స్థితి ఏంటి? యవనుడా, యవనురాలా? ఇలా చెప్తే ఇంకొక సాక్ష్యం కూడా చెప్తాను. ఒక దైవజనుడి సొంత చెల్లి రక్షణ పొందాక అమ్మాయి అప్పుడు డిగ్రీ చదువుతుందట. దైవజనులు చెప్పారు, అమ్మా రక్షణ పొందమ్మా అంటే, అన్నా నేను బీఈడి పూర్తి చేయాలన్నా అన్నదట. బీఈడి పూర్తి అయిపోయింది. అమ్మా రక్షణ పొందమ్మా అన్నా, నాకు ఉద్యోగం రావాలన్నా. దేవుని బిడ్డలారా, టీచర్ ఉద్యోగం వచ్చింది. అమ్మా ఇప్పుడైనా రక్షణ పొందమ్మా అన్నా, నాకు అపాయింట్మెంట్ లెటర్ చేతికి రావాలన్నా. ఇప్పుడైనా రక్షణ పొందమ్మా అన్న, మొట్టమొదటి జీతం నేను చర్చిలో ఇవ్వాలన్నా. ఏ జీతము? ఫస్ట్ శాలరీ నేను చర్చిలో అర్పణ వేయాలన్న, అప్పుడు అర్పణతో పాటు నేను రక్షణ పొందుతానన్నా అన్నదట. అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వస్తూ బస్సులో కూర్చుంది. దేవుని బిడ్డలారా, ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆ బస్సుకి యాక్సిడెంట్ అయింది. ఆ ఫ్రంట్ సీట్లోనే అమ్మాయి అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పట్టుకొని చనిపోయింది. ఆ అమ్మాయి నిజంగా చెప్తున్నా నేను. ఒక దైవజనుడు, మీరు తన పేరు జోసఫ్, ఆ దైవజనుడి పేరు, తన చెల్లెలు, సొంత చెల్లెలు. ఎన్ని అవకాశాలు, ఎంత సమయము, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నీ మనసు మారట్లే. నీకు ఒక సంగతి తెలుసా? మారు మనసు పొందిన వ్యక్తిని ఆపడము ఎవ్వరి తరం కాదు. బాప్తిస్మం పొందకుండా ఎవ్వరు ఆపలేరు. ఎందుకో చెప్తా వినండి. ఫిలిప్పు ఒక రథం మీద, అపోస్తుల కార్యాల్లో ఉంటాడుగా, ఒక నపుంసకుడు, కందాక్రే కింద ఉన్న ఆమె ధనాగారం అంతటి మీద ఉన్న అధికారి రథం మీద వెళ్తూ ఉన్నాడు. ఫిలిప్పు వెళ్ళి అతనికి సువార్త చెప్పాడు. ఇద్దరు దారిలోనే ఉన్నారు. ఇంకా ఆ రథం మీద పోతూ ఉన్నారు. ఎంత టైం పట్టి ఉంటుంది? మహా అంటే ఒక అరగంట పట్టి ఉంటుందేమో. ఆ రథం మీద పోతూనే ఉన్నారు. అంతే, నీళ్లు కనపడ్డాయి. అతడు అంటాడు, ఏమన్నాడు? ఇదిగో నీళ్లు, నేను రక్షించబడకుండాన్నట్లు నాకు ఆటంకము ఏంటి అని అడిగాడు. ఫిలిప్ అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడవచ్చు అన్నాడు. ఏమ్మా, నీకు సమయం కావాలా? నీకు దినములు కావాలా? జాన్యువరి 1 రావాలా? జాన్యువరి 1 దాకా నువ్వు బ్రతికుంటావా? నీకు దేవుడు ఏమైనా రాసిచ్చాడా? నీకు గ్యారంటీ ఏమైనా ఉందా? ఎంతకాలం బ్రతుకుతావు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు బోల్డ్ ప్రణాళికలు వేసుకుంటున్నావు, కానీ ప్రభు రాకడ ఈ రోజే వస్తే, లేదా ఈ రోజే నీ చివరి దినమైతే నీ ఆత్మకు లెక్క ఎవరు చెప్తారు? ఎప్పుడైనా ఆలోచించావా? తీర్పు ఉన్నది. దేవుని ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. గుర్తుంచు, జాగ్రత్త. నువ్వు తప్పించుకోలేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అందాం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సరే. అంటే టీ బ్రేక్ ఇస్తామన్నా. సరే, ఈ రెండవ అంశంలోనికి నేను వెళ్ళే ముందు ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి. దేవుడు నీ జీవితంలో ఎంతో సమయం ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో దినములు. ఇటువంటివి ఎన్నోసార్లు దైవజనుల ద్వారా లేదా ఎన్నో సాక్ష్యాలు వింటూ వచ్చావు. విన్నప్పుడు బాగానే ఉద్రేకం కలిగిద్ది. అబ్బా, అన్న అట్లా మారాడట అని. అన్న సంగతి పక్కకు పెట్టు, నీ సంగతి ఏంటి మరి? నువ్వు మారావా? నీలో మారు మనసు వచ్చిందా? ఎప్పుడైనా నీ పాపమును, నిజమైన నీ రూపాన్ని ఆ తెర పక్కకు జరిపి
చూడ్డానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ తెర ప్రక్కకు జరిపి చూస్తే నీ ఆత్మీయ దౌర్భాగ్య స్థితి, ఆ దిక్కుమాలిన దిగంబరత్వ స్థితి నీకు కనపడుతుంది. అందుకే ఒక్కసారి దేవుడు నిన్ను ప్రేమించి ఈ యూత్ మీటింగ్లోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. యవనస్తురాలా, ఇది రక్షణ దినం. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఈరోజే ఒక తీర్మానంలోనికి రా. ప్రభువా, నేను పాపిని, నా పాపమును బట్టి నా జీవితంలో నెమ్మది లేదు, నన్ను బట్టి నా కుటుంబానికి నెమ్మది లేదు, నన్ను బట్టి నా సంఘానికి దీవెన లేదు, నన్ను బట్టి ప్రభు నీ నామం అవమానపరచబడుతున్నది. పేరుకి మందిరంలోకి వస్తున్నాను కానీ బయటికి వెళ్ళి చేయరాని పనులు చేస్తున్నాను, చూడరానివి చూస్తున్నాను, ఆడరాని మాటలు ఆడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? ఒకవేళ ఈరోజే నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే నీ నోరు తెరిచి ప్రార్థన చేయి. ఒకవేళ రక్షించబడి ఉండవచ్చేమో నువ్వు, కానీ రక్షించబడ్డ తరువాత కూడా విడువని పాపములు, విడువని వ్యసనములు, విడువని స్నేహాలు ఇంకా ఉన్నాయేమో. ప్రభు ఎదుటికి రా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. యవనుడా, పశ్చాత్తాపము, మారు మనస్సు అనేది ఎంచు దినములలో ఉన్న నీకు తప్పకుండా కావాలి. కళ్ళు మూసుకో. స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, నా యేసయ్యా. స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, నా యేసయ్యా. నీ చేయి చాపి నా హృదయ వాకిట నా స్నేహమునకై వేచియున్నావు. నీ చేయి చాపి నా హృదయ వాకిట నా స్నేహమునకై వేచియున్నావు. సంవత్సరములు నీ స్వరము వినక, సంవత్సరములు నీ స్వరము వినక వ్యర్థపరిచాను, నిన్ను గాయపరిచా. స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, నా యేసయ్యా. స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, నా యేసయ్యా. స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, నా యేసయ్యా. పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్న కాలం ఎవరైతే నువ్వు హృదయ వాకిట నిలబడి తడుతున్నావని ఆ స్వరం వింటున్నారో
ఇక ఆలస్యము చేయక, ఇక దినములు సంవత్సరములు వ్యర్థపరచకుండా, అయా ఎవరైతే తలుపు తెరిచి నీ కొరకు ఆశతో ఉన్నారో ఇక్కడ ఇప్పుడే పరిశుద్ధాత్ముడా వరంతరంగమును, అవునయ్యా, మీ అమూల్యమైన రక్తముతో, మీ ఆత్మ కార్యము ప్రతి యవ్వన బిడ్డ జీవితంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. శుద్ధి చేయండి, రక్షణ ఆనందముతో నింపండి, శ్రేష్టమైన వాగ్దానములతో, కృపాభరితమైన అయా దర్శనముతో, అయా ఇది మొదలుకొని వారి జీవితము ఫలభరితముగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.